బీ కేర్ఫుల్ కొడక. ఇది ఇప్పుడు బీజేపీలోనే కాదు, తెలంగాణ రాజకీయాల్లో సంచలనం కలిగిస్తున్న కామెంట్. ఈటల రాజేందర్ బండి సంజయ్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య. అఫ్కోర్స్ సంజయ్ పేరు చెప్పలేదు, కానీ అందరికీ అర్థమవుతుంది. ఇవాళ పత్రికల్లో కూడా నేను నిన్న చెప్పినట్లే అది సంజయ్ని ఉద్దేశించి అన్న వార్త కూడా వచ్చింది. అదే సమయంలో ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్త ఎవరిని కూడా స్పందించకూడదు అని సంజయ్ కోరినట్లు వచ్చింది. ఎందుకంటే ఇంత సంచలనమైన కామెంట్స్ ఈటల రాజేందర్ చేశాక సహజంగానే బండి సంజయ్ మద్దతుదారులు, ఆయనను అభిమానించేవారు ఆయన పైన ఒత్తిడి తెస్తారు సోషల్ మీడియాలో కౌంటర్ చేయాలా అని. కానీ బండి సంజయ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారని అంటున్నారు. బీజేపీ అధిక నాయకత్వం కూడా దీనిపైన ఎవరు స్పందించకూడదు అని టీవీ ఛానల్లో కూడా డిబేట్ నడిపే యాంకర్ చెప్తున్నారు. బీజేపీ ఏ అధికార ప్రతినిధి కూడా డిబేట్కు రావడం లేదు ఈ అంశంపై అని. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ బీజేపీలో కాల్పుల విరమణ, సీజ్ ఫైర్ పాటిస్తున్నారు. మరి సాధారణంగా ప్రపంచ చరిత్రలో సీజ్ ఫైర్స్ చాలా సందర్భాల్లో ఉల్లంఘించబడుతూనే ఉంటాయి. సో ఇప్పుడు చూడాలి తెలంగాణ బీజేపీలో సీజ్ ఫైర్ ఏ రకంగా ఎంతకాలం నిలుస్తుంది అని. కానీ ఒకటి మాత్రం నిజం, బీజేపీ ఇమేజ్ను మాత్రం ఈ ఎపిసోడ్ భారీగా దెబ్బతీసింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఒక సీనియర్ నాయకుడు ఇంత బహిరంగంగా మరో సీనియర్ నాయకుడిని ఉద్దేశించి వాడు మనిషి పశువా, వాడి శక్తి ఎంత, వాడి యుక్తి ఎంత, బివేర్ నా కొడక అనేంత స్థాయిలో బహుశా నాకు గుర్తున్నంత వరకు ఎప్పుడు జరగలేదు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలో కూడా జరిగి చాలా రోజులు అయినట్లుంది. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ స్థాయిలో తిట్టుకున్న ఉదాహరణలు లేవు. ఈటల రాజేందర్ ఫ్రస్ట్రేషన్తో అన్నాడు, ఇలా రకరకాల ఆయన హుజూరాబాద్ ఇలాకాలో సంజయ్ అడుగు పెడుతున్నాడు కనుక చీమా కుట్టదా, నా పుట్టలో చేయి పెడితే కుట్టుకుంటుంటానా అని మనం చిన్నప్పుడు చదివాము. సో బట్ ఏదైనా ఆ రీజన్స్ ఏమన్నా ఉండొచ్చు. ఈటల రాజేందర్ ఫ్రస్ట్రేట్ కావటానికి లెజిటిమేట్ రీజన్స్ కూడా ఉండవచ్చు. కానీ ఆ స్థాయిలో అంతర్గతంగా ఏదైనా మాట్లాడుకోవాలి, క్రమశిక్షణకు మారుపేరు అనే భారతీయ జనతా పార్టీలో ఈ స్థాయిలో కామెంట్ చేసిన అందరూ కామ్గా ఉంటున్నారు. ఎందుకు? దీనికి కారణాలు ఏమై ఉంటుంది? సాధారణంగా ఈ స్థాయిలో మాట్లాడితే దీన్ని క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణించాలి పార్టీ. ఎందుకంటే ఏదైనా ఉంటే అంతర్గత వేదికల్లో మాట్లాడుకోవాలి తప్ప బహిరంగంగా అనుకోవద్దు అని సాధారణంగా చెప్తారు. కానీ ఈటల రాజేందర్ విషయంలో పార్టీ నాయకత్వం కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా కనబడుతోంది. బహుశా ఇద్దరి నాయకులకు అధిష్టానం చెప్పి ఉండాలి మీరెవరు మాట్లాడకూడదని. అలాగే రాష్ట్ర నాయకత్వం నుంచి అధికార ప్రతినిధులకే కావచ్చు, ఇతర పార్టీ నాయకులకు కావచ్చు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి మాట్లాడద్దు అంటే అదేదో రామచంద్రరావు నిర్ణయం అయి ఉండదు. పార్టీ జాతీయ నాయకత్వమే మేము దీన్ని పరిష్కరిస్తాం, మీరు మాట్లాడవద్దు అని మొదలు సీజ్ ఫైర్ కాల్పుల విరమణకు ఆదేశించి ఉండాలి. ఎందుకంటే ఇంకా ఇది మరింతగా రప్చర్ అయితే పార్టీకి నష్టం. కానీ రాజకీయ వర్గాల్లో అనుమానం ఏంటంటే ఈటల రాజేందర్ ఏ ధైర్యం చేసి ఈ స్థాయిలో కామెంట్ చేశాడు. మరి అంత కామెంట్ చేసిన పార్టీ ఎందుకు కూరుకుంటోంది? ఇప్పుడు రేపు పార్టీ ఏమీ చర్య తీసుకోకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా చాలా జరుగుతాయి. ఎందుకంటే ప్రతి పార్టీలోనూ అంతర్గత విభేదాలు ఉంటాయి, నాయకుల మధ్య పోరు ఉంటుంది. బీజేపీ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. అందువల్ల ఒక నాయకునికి ఏమన్నా ఏమీ కానప్పుడు మిగతా వాళ్ళు ఊరుకుంటారా? ఇక అన్ని స్థాయిల్లో స్టార్ట్ అవుతుంది ఒకరోజు కాబట్టి ఒకరోజు. రాజేందర్ ఈ స్థాయిలో ధైర్యం ఎందుకు చేస్తాడు? దానికి ఆన్సర్ చాలా ఈజీ. ఇక రాజేందర్ ఇంకా ఇంతకన్నా తనకు జరిగే నష్టం ఏముంటుంది? తాను ఆశించిన రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదు, కేంద్ర మంత్రి పదవి లేదు, ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ పోదు, ఇక ఇంతకన్నా ఎక్కువ జరిగేది ఏముంటుంది?
ఉన్న హుజూరాబాద్లో తన పలుకుబడికి గండిపడే ప్రమాదం ఉంది. సో తాను మల్కాజ్గిరి ఎంపీ అయి హుజూరాబాద్లో తన పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఈటల రాజేందర్కి ఇది అనివార్యతగా కనిపించవచ్చు. ఇంతకన్నా తనకు ఏం జరుగుతుంది, ఏం జరిగినా మంచిదే చూసుకుందాం, ఇంతదాకా వచ్చినాక వెనక్కి తగ్గేది ఏంటి అనే ధోరణి ఈటల మాటల్లో కనబడుతోంది. ఇక ఈ స్థాయికి వచ్చిన మరి ఈ వ్యవహారం బీజేపీ ఎందుకు ఊరుకుంటోంది? సో ఒక ఇన్సిడెంట్గానే దీన్ని చూస్తారా అంటే దీనికి ఒక కారణం ఉంది. వాస్తవంగా రాజేందర్ని కాపాడుతున్నది రాజాసింగ్. ఎందుకంటే రాజాసింగ్ ఇటీవల రాజీనామా చేశారు, పార్టీ నాయకత్వం పైన తిరుగుబాటు చేశారు. అది కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలను హైదరాబాద్లో చేశారు. సో సీనియర్ ఎమ్మెల్యే. సో ఇప్పుడు రాజాసింగ్ ఆల్రెడీ రాజీనామా చేశారు, ఆయన పైన ఎవరు చర్య తీసుకోలేదు. కానీ రాజేందర్పై కూడా చర్య తీసుకుంటే ఒకవేళ ఇక బీజేపీలో ఎవరుంటారు, బీజేపీకి ఎవరు వస్తారు, బీజేపీ నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు కదా అనే పబ్లిక్ పర్సెప్షన్ బిల్డ్ అయితే అది పార్టీకి నష్టము అని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లుంది. సో అందువల్ల రాజాసింగ్ నిష్క్రమణతో రాజేందర్పై చర్యకు పార్టీ ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎందుకంటే బీజేపీలో ఉండరు అని. ఇక రెండవది, ఈటల రాజేందర్ బయట నుంచి వచ్చిన నాయకుడు. సో బయట నుంచి వచ్చిన అంత సీనియర్ నాయకుడే ఇమడలేకపోతే మేము బీజేపీలోకి వెళ్ళినా ఏం చేయగలము, ఇమడగలమా అనే భావన ఇతర పార్టీలలో బీజేపీ వైపు చూస్తున్న వారిలో కలుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో ఎవరైనా బీజేపీలో చేరాలనుకుంటే ఈటల రాజేందర్ అనుభవం కాస్త డిస్ఇన్సెంటివ్గా పనిచేస్తుంది. ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే ఈటల రాజేందర్ పార్టీ పైన తిరుగుబాటు కాదు, అది బండి సంజయ్ పైన తిరుగుబాటు, పార్టీలో తిరుగుబాటు, పార్టీపై తిరుగుబాటు కాదు. రెండింటి మధ్య తేడా ఉంది. ఇట్ ఈస్ ఎ రివోల్ట్ ఇన్ బీజేపీ, నాట్ ఎగెనెస్ట్ బీజేపీ. నిన్న కూడా ఆయన మాట్లాడిన దాంట్లో తాను పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేస్తాను అన్నాడు తప్ప తనకు అధ్యక్ష పదవి ఇవ్వనందుకు పార్టీని ఏమీ నిందించలేదు. సో అందువల్ల పార్టీ కాస్త దాన్ని చూసి చూడనట్టు ఉండటానికి అదొక ఆస్కారం. ఇద్దరు నాయకుల మధ్య ఘర్షణగానే దీన్ని చూస్తారు తప్ప పార్టీకి రాజేందర్కు మధ్య ఘర్షణగా దీన్ని చూడకపోవచ్చు. అయితే క్వశ్చన్స్ మాత్రం అనివార్యంగా వస్తాయి. ఎందుకంటే ఇటీవల మాధవీలత రాజాసింగ్పై కామెంట్లు చేసి ఆమె తాను క్యాండిడేట్ అవుతాను గోషామహల్లో అన్నట్లుగా మాట్లాడి, గోషామహల్ కాకపోతే జూబ్లీహిల్స్ అంటే నాకున్న సమాచారం ప్రకారం ఆమెకు పార్టీ నాయకత్వం మందలించింది అని. ఇలా ఎవరికి వారు తామే అభ్యర్థులమని ప్రకటించుకోవడం బీజేపీ సాంప్రదాయం కాదు. ఇక ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని ఈవెన్ రాజాసింగ్పై విమర్శించాలని కూడా బీజేపీ అనుకోవడం లేదు. ఇప్పటి వరకు మీకు రాజాసింగ్ని డిస్క్వాలిఫై చేయమని బీజేపీ డిమాండ్ చేసినట్లు కూడా ఎక్కడ పేపర్లో రాలేదు. గతంలో కూడా మా రఘునందన్ రావు చేసిన ఒక వ్యాఖ్య పైన ఈ కాళేశ్వరం విచారణ ఈ సందర్భంగా అనుకుంటాను కిషన్ రెడ్డి పరోక్షంగా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడకండి అని కూడా సూచించారు. సో ఈ పరిణామాలన్నీ జరుగుతున్న సమయంలో ఈటల రాజేందర్ బహిరంగ సవాల్ పైన పార్టీ నాయకత్వం మౌనంగా ఉంటే ఇట్ సెన్స్ వెరీ బిగ్ సిగ్నల్. ఒక రకంగా రాజేందర్ చాలా పవర్ఫుల్ అనే మెసేజ్ కూడా పోతుంది, పార్టీ కన్నా రాజేందర్ పవర్ఫుల్ అనే మెసేజ్ పోతుంది. అదే సమయంలో రాజేందర్పై చర్య తీసుకుంటేనే ఇంతకుముందు చెప్పినట్లు కొత్తగా పార్టీలోకి వచ్చే వారికి డిసిన్సెంటివ్గా మారుతుంది. ఈటల రాజేందర్ ఇమేజ్ ఉన్న నాయకుడు, అందువల్ల ఆయన జరిగేటువంటి నష్టం రాజాసింగ్ వల్ల జరిగే నష్టం ఒక గోషామహల్కే ఉండొచ్చు. ఎందుకంటే ఆయన హిందుత్వవాది పాలిటిక్స్, రాజాసింగ్ బీజేపీ హిందుత్వం ముందు రాజాసింగ్ హిందుత్వం ఏమీ నిలబడదు. మోడీ హిందుత్వం ముందు రాజాసింగ్ హిందుత్వ సవాల్ కాదు. కానీ రాజేందర్ విషయంలో ట్రెండ్ వేరు, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపున్న నాయకుడు కనుక. సో ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతే నష్టం ఎక్కువ అని కూడా పార్టీ భావించవచ్చు. సో పార్టీలో క్రమశిక్షణ గురించి ఎంత మాట్లాడినా క్రమశిక్షణ అందరి విషయంలో ఒక్కో రకంగా ఉండదు. అందరి విషయంలో ఒకే రకంగా క్రమశిక్షణను అమలు చేస్తారా అనేది క్వశ్చన్.
కానీ ఇప్పుడు బీజేపీలోనూ రాజకీయ వర్గాల్లోనూ జరుగుతున్న చర్చ ఏంటంటే సాధారణంగా కాంగ్రెస్లో కూడా చూడని స్థాయిలో భారతీయ జనతా పార్టీలో కేంద్ర సహాయ మంత్రి పార్టీ పూర్వ అధ్యక్షుడైన బండి సంజయ్ పైన పార్టీలో చాలా సీనియర్ నాయకుడు పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడి కేంద్ర మంత్రి పదవిని కూడా ఆశిస్తున్న ఈటల రాజేందర్ ఈ స్థాయిలో అది ఆ భాష ఏదో సాధారణమైనటువంటి విమర్శ కాదు కదా, చాలా తీవ్రమైన పరుషమైన ప్రత్యర్థులు కూడా వాడని బండి సంజయ్ పైన బహుశా ప్రత్యర్థులు కూడా ఈ స్థాయిలో భాష వాడారని అనుకోవాలి. ఆ స్థాయిలో మాట్లాడిన తర్వాత వాట్ షుడ్ పార్టీ డూ? పార్టీ కామ్గా ఉంటే అది ప్రెసిడెంట్ అవుతుంది అనే ఆందోళన మాత్రం బీజేపీ లాయలిస్టుల్లో కనబడుతుంది.